స్ట్రెప్టాపస్ వ్యాధి లక్షణాలతో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మృతి చెందడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న లావేరు మండలం అప్పాపురంలో ఈ వ్యాధి సోకి ఒకే ఇంటిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 8 మందికి వ్యాధి లక్షణాలు ఉండటంతో 108లో జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అనే ఒక ఇంట్లో ఉన్న చనిపోవడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ స్ట్రెప్టాపస్ మనకి మైట్స్ అంటే వ్యవసాయ భూముల్లో పెరుగుతుంటాయి. ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఒక దగ్గర మనం ఐడెంటిఫై చేసాము. గౌరవ ఎంపీపీ గారు మరియు ఎమ్మెల్యే గారి సహాయంతో డిఎంఎన్హెచ్ మేడం గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ స్క్రీనింగ్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేసాము. హాస్పిటల్ డెవలపింగ్ సొసైటీ ద్వారా మనము ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేసాము. నిన్న 19వ తారీఖున 7 పాజిటివ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా మనం ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారి సహాయంతో డిఎంఎన్హెచ్ మేడం సహాయంతో ప్రత్యేక వార్డు అనేది రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డు అనేది ఉండడం జరిగింది. ఆ వార్డులో మనం వాళ్ళని పెట్టి ట్రీట్మెంట్ అయింది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైతే హాస్పిటల్ లెవెల్లో సచివాలయాల్లో కొత్తగా జాయిన్ అయిన ఎమ్మెల్పీలు వీళ్ళందరూ కూడా రౌండ్ ద క్లాక్ ప్రత్యేక వార్డు రిమ్స్లోని వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు, నేను డాక్టర్ జోష్న గారు ఉండడం జరిగింది. ఇక్కడ రౌండ్ ద క్లాక్ ఇక్కడ పేపర్స్ మీద సర్వే చేయడం అనేది జరుగుతుంది. ఇదైతే మెయిన్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది మైట్స్ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా బట్టల్లో ఉన్న ఈ మైట్స్ చిన్న అగ్రికల్చరల్ సంబంధించిన పురుగులన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది హాట్ వాటర్ ద్వారా. అదేవిధంగా ఈ శరీరం స్నానం చేసుకునేటప్పుడు కూడా ఈ శరీరం మీద ఏమి కూడా లేకుండా ఎటువంటి పురుగులు లేకుండా శుభ్రంగా ప్రస్తుతం ఆ గ్రామం వైద్యుల పరిరక్షణలో ఉంది. గ్రామంలో ఇద్దరు వైద్యులు డే అండ్ నైట్ పరిరక్షణలో వైద్య సేవలు అందజేస్తున్నారు. ఈ వ్యాధి సోకినట్లయితే ప్లేట్లెట్లు తగ్గిపోతాయని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందజేస్తారు. గురి చేస్తుందని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ వ్యవసాయ రంగంకి సంబంధించిన ఒక పురుగు ద్వారా వచ్చే ఈ వ్యాధి గతంలో పశువులకైతే సోకేది. అది క్రమేపీ పశువుల నుంచి మనుషులకు కూడా సోకినట్లయితే ఇప్పుడు వైద్యాధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా లావేరు మండలం అప్పపురం గ్రామంలో ఈ వ్యాధి సోకి 2 మహిళలు మృతి చెందడం జరిగింది. దీంతోపాటు మరొక 8 మంది శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకడంతో ఈ ప్రజలైతే ఈ గ్రామానికి చెందిన ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాన్ని వైద్యాధికారులు అయితే తమ గుప్పిట్లో తెచ్చుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేపెట్టి ప్రజలకి ఎటువంటి వ్యాధి సోకకుండా ఉండేందుకైతే ముందు నుంచి ప్రికాషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామాన్ని అయితే వైద్యాధికారులు అయితే తమ గుప్పిట్లో తీసుకోవడం జరిగింది. రౌండ్ ది క్లాక్ 24 గంటల పాటు వైద్యుల తాలూకా అబ్జర్వేషన్లోనే ఈ గ్రామం ప్రజెంట్ అయితే ఉందని అయితే మనం చెప్పవచ్చు. సుమారు 1650 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈ వ్యాధి సోకి ఇద్దరు మహిళలు మృతి చెందడం అనేది ఈ ప్రాంత ప్రజలకు భయాందోళన అయితే గురి చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఒక వ్యవసాయానికి సంబంధించిన పురుగు ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్లయితే వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రిములు అయితే చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ క్రిములు వ్యవసాయ భూమిలో వ్యవసాయానికి సంబంధించిన పంటకు సంబంధించినంత వరకు ఈ పురుగులు ఉండేవి. ఈ పురుగుల నుంచి గతంలో పశువులు కూడా ఈ పురుగులు సోకి ఆ పశువులకు కూడా వ్యాధి లక్షణాలు కలిగి ఉండేవి. అయితే పశువుల నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతున్నట్లయితే వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్షుణ్ణంగా సబ్బుతో బాగా స్నానం చేసి బాగా ఇచ్చేసుకోవాలని అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ అప్పపురం గ్రామానికి చెందిన ప్రజలైతే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుందుకైతే అనేక చర్యలు తీసుకోవడానికైతే వైద్యాధికారులు అయితే ఇప్పటికే చర్యలు చేపట్టారు. ప్రతి కుటుంబానికి డోర్ టు డోర్ సర్వే చేసి ఎటువంటి రోగ నిర్ధారణ లేకుండా ఉండేందుకైతే ప్రతి ఒక్కరికి 16 రకాల వైద్య
పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైతే ఒక 20 మందిని టెస్ట్ చేయగా అందులో ఒకరికైతే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇప్పటికే ఈ గ్రామంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకి మృతి చెందగా మరొక 8 మంది శ్రీకాకుళం వైద్య కేంద్రంలో అయితే వాళ్ళైతే ఈ వ్యాధితో బాధపడుతూ వాళ్ళు వైద్య చికిత్సలు అయితే పొందుతున్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణ హాని లేదని అయితే వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఇది భవిష్యత్తులో మరింత ఉధృతం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అయితే ఈ ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేదని ఈ ప్రాంతంలో జిల్లాకు సంబంధించి ఇటువంటి వ్యాధి ఈ వ్యాధి అనేది సబ్టాపర్స్ అనే వ్యాధి ఎంతవరకు ఎవరూ వెళ్ళదని అయితే ఈ ప్రాంత ప్రజలైతే తెలియజేస్తున్నారు. దీని నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యంగా భూముల్లో వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఈ పురుగులు ఉంటాయి. ఈ పురుగుల ద్వారా చాలా మైనర్గా చిన్న పురుగులు ఇవి. ఈ పురుగుల నుంచి ఆ ఒంటిపై పాకి అవి కలిసినందువల్ల ఆ బ్లడ్ తాలూకా పొల్యూషన్ అయ్యి వాళ్ళకైతే ఈ వ్యాధి లక్షణాలు సోకే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఈ వ్యాధి సోకినట్లయితే వాళ్ళ ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే అబ్జర్వేషన్ కింద ప్రతి ఒక్కరు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వారికి వైద్య చికిత్సల నిమిత్తం అయితే తరలించడం జరిగిందని అయితే తెలియజేశారు. ఇప్పటికే ఒక 8 మంది శ్రీకాకుళం వైద్య కేంద్రంలో అయితే చికిత్సలు పొందుతున్నారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పటికే 2 చనిపోయారు. ఈ భవిష్యత్తులో ఇది మరింత ఉధృతంగా కాకుండా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అయితే జిల్లా ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 6 టీవీ.